హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ వీడియో వచ్చేసి బంజారాలో మ్యారేజ్ ముందు ఏమేమి చేస్తారో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే 1 year అయిపోయింది కరెక్ట్గా. ఈరోజు మా చెల్లి మ్యారేజ్ డే. సో పోయిన సంవత్సరం షూట్ చేశాను, బట్ ఈ సంవత్సరం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎందుకు చేయలేకపోయాను, అలానే మర్చిపోతూ ఉన్నాను. సో ఈరోజైతే మా చెల్లి మ్యారేజ్ డే. సో ఇక్కడైతే ఈ వీడియో వచ్చేసి చూసింది ఎప్పుడంటే మా పెళ్లి రోజు మార్నింగ్ అబ్బాయి వాళ్ళు వచ్చిన తర్వాత తనకు గజ్జలు అవి ఇప్పించిన తర్వాత ఇక తనకు పెళ్లి కూతురు రెడీ చేయాలనేసి అన్నం ముందు తనకు హారతి అంటే మంగళహారతి పాడిన తర్వాత ఇక అక్షంతలు వేసి ఆశీర్వదించి అట్లనే ఒక రూపాయి కాయిన్తో అందరూ దిష్టి తీసేసి తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే అందరూ దిష్టి తీసి అక్షంతలు వేసేసి అలానే రూపాయి కాయిన్తో ఒక 5 members వరకు వాళ్ళ మీద దిష్టి తీసేసి వాటర్లో అయితే పడేయాలంట. అలా నాకైతే తెలియదు, నేను ఫస్టే అట్లా అక్షంతలు వేసేసాను. తర్వాత చెప్పారు. తర్వాత ఇక నేను లాస్ట్లో వేద్దాంలే అనేసి అట్నే అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను వేసిన తర్వాత మా అత్తమ్మ వేసింది, తర్వాత మా అక్క ఈమె 3 members ఇంకా వాళ్ళిద్దరు వేస్తారు. మా పిన్నిను మా అత్తమ్మ ఇంకా ఇద్దరు వేస్తారు. సో ఇలా అయితే మా బంజారాలో ఇలా అయితే చేస్తారండి పెళ్ళి ముందు. సో మీ దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మా అక్కకు తెలియదు. సో మా పెద్దమ్మ అంటుంది దాంట్లో వేయాలి బేట అనేసి అంటుంది. అయితే అక్కడైతే మా అక్క అయితే వేస్తుంది. సో తర్వాత అయితే మా పిన్ని వచ్చింది. ఇక 5 members వేద్దామనేసి ఇక మా అత్తమ్మ ఇక 5 members వేయచ్చు కదా, మీకు అక్షంతలు ఏమైనా తక్కువ అయిపోయినాయా అనేసి నేను అన్నాను. ఇక అందరూ 5 members వేసారు. 5 members వేసిన తర్వాత అయితే ఇక్కడ అవి వడ్లు దంచుతారు కదా, అట్లా అవి దంచవే మేనత్త కూతురు పాట పాడుతున్నారు. సో ఒకరికి వస్తే ఒకరికి రావట్లేదు. సో నేనైతే ఎవరి పెళ్ళికి అయితే వెళ్ళలేదండి. ఇలా అంటే వెళ్ళాను, పెళ్ళికి అయితే వెళ్ళాను, కానీ ఇలా అక్షంతలు వేయడము ఇదే ఫస్ట్ టైం నాకైతే. అక్షంతలు వేయడము ఈ దగ్గర నుంచి ఎందుకంటే చెల్లి పెళ్ళి కదా, ఇక మనం ఉండాలి దగ్గర అనేసి మొత్తం అయితే దగ్గర ఉండి చేయించడం జరిగింది. సో ఇప్పుడైతే తెలుసుకున్నాను కదా, ఎవరి పెళ్ళికి వెళ్ళినా మనం సింపుల్గా అయితే చేసేవచ్చు అని నాకైతే అర్థమైంది. ఈ తర్వాత మా అత్తమ్మ అయిపోయిన తర్వాత మా పిన్ని అయితే వచ్చింది. సో ఇట్లయితే వేసేసారండి. సో వీడియో ఎలా ఉంది ఏంది కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి వ్లాగ్స్ కోసం అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారానే మనకు ఇంకా వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చే నాకు సపోర్ట్ లైకే అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి ఓన్ వాయిస్ ఇస్తున్నాను, అంటే చూసేయండి. ఇక మా ఇట్లా తిప్పాలంట మాకు తెలియదు. సో నేనైతే అట్లా డైరెక్ట్గా వేయడం జరిగింది. సో తర్వాత వాళ్ళు 4 members వేసారు. తర్వాత నేను ఇంకా మా అత్తమ్మ ఇద్దరం కలిసి వేసాము. మాకు ఫస్ట్ వాళ్ళు వద్దు అన్నారు, అందుకే మేము ఆగిపోయాము. తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ ఏమో అప్పుడే వేసేయాలసి అన్నారు. అయితే ఇక అందరం అయితే వేసేసాము. ఇక అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఈ వడ్లు దంచడం పాట పాడుతున్నారు, దంచవే మేనత్త కూతురా అని. చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. పాట పాడాలి కదా మరి. అసలు బాక్స్ పాట పెట్టేస్తే అయిపోతుంది కదా. అత్తలేని కోడలు తమ్మురాలు ఇది 3 ఇప్పుడు నుంచి 3
पहली बार देख ఆయనకి ఇవ్వండి అమ్మా, ఆయనకి ఇచ్చేయండి ఇక. थाम दो भाई